పాకిస్తాన్లో మరొక ఉగ్రనేత అకస్మాత్తుగా పోయాడు. లష్కరే తోయిబాలో 2 గ్రూపులు అవుతున్నాయి, చీలికలు వస్తున్నాయి అని ఇంతకుముందే మాట్లాడుకున్న ఒక వీడియో నేను మార్నింగే పోస్ట్ చేశాను. దానికి అనుగుణంగానే జరుగుతుంది. అందులో ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ను మట్టుపెడుతుంది అనుకుంటా. దాంట్లో ఇక భారత్ పేరు కూడా సహజంగా తీసుకొస్తుంది పాకిస్తాన్. కానీ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చావాలంటే అక్కడే గ్రూపుల మధ్యన గొడవలు అయితేనే కుదురుతుంది. ఒక గ్రూప్కి మేబీ మన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ కూడా చేయించాము. లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబ్దుల్ గాఫర్ని పాకిస్తాన్లో కాల్చి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నటువంటి రెడ్ స్కార్ఫ్ కట్టుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఏదైతే భారతదేశంలో జరిగేటటువంటి అనోక అల్లకల్లోలాలకి ఎస్పెషల్లీ కాశ్మీర్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఒమర్కి బాగా పూర్తిగా సహకరించేటటువంటి వ్యక్తి ఏది అజార్కి, ఇతను భారతదేశాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేయాలని చూసే వ్యక్తి కాస్త ఇప్పుడు తనే నాశనమైనటువంటి పరిస్థితి అయితే సంభవించింది.